పేదల సేవలో కార్యక్రమం ప్రతి నెల 1వ తారీఖున జరిగేది. గత ప్రభుత్వ హయాంలో అది ఎప్పుడు జరిగేదో తెలిసేది కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 20 నెలల కాలంలో ఎప్పుడైనా 1వ తారీఖు సెలవు దినంగా వస్తుందంటే ఒక రోజు ముందుగానే వారికి డబ్బులు అందజేసి, పెన్షన్లను అందజేసి వారి ఇంటి దగ్గరికి పోయేసి చేసే కార్యక్రమం ఈ రాష్ట్రము భారతదేశ సంక్షేమ చరిత్రలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి పరిస్థితులు ఈ సందర్భంగా గమనించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం పేద ప్రజల పట్ల, పేదల సంక్షేమం పట్ల. రాష్ట్రానికి ఆర్థిక భారం ఉన్నప్పటికీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రత్యేకంగా మళ్ళీ పేదల సంక్షేమానికి కావచ్చు, ఈ రాష్ట్రంలో అభివృద్ధికి కావచ్చు, రాయలసీమకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టులకు కావచ్చు నిధులు కేటాయించేసి ఈ రోజున తాగునీటి సమస్య, సాగునీటి సమస్య లేకుండా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వ ఆలోచనకు బడ్జెట్ కూడా దర్పణం పడుతుంది. మొన్న జిల్లా ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్, ఎస్పీ గారిని దగ్గర కూర్చోబెట్టుకొని మరి ఏవైతే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, లేదంటే వ్యవసాయ రంగానికి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం, గతంలో ఎడారిగా మారుతుంది అన్నటువంటి అనంతపురం జిల్లాని ఈ రోజున హార్టికల్చర్లో వ్యవసాయంలో అగ్రగామిగా ఈ రాష్ట్రంలో నిలబెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అందుకు నిదర్శనమే ఈ రోజున ఎండాకాలం మొదలైనప్పటికీ గతంలో బోరుబావుల మీద ఆధారపడి వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయం చెరువులో నీళ్లతో బోరుబావులు కూడా రీఛార్జ్ అయ్యి పెద్ద ఎత్తున పంటలు రైతాంగం కూడా పంటేసుకునేటువంటి పరిస్థితులకి ఊతమిచ్చేటువంటి వాతావరణాన్ని కల్పించింది చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, చంద్రబాబు నాయుడు గారి దృఢ సంకల్పం. ఈ ప్రాంతానికి ఒక మంచి చేసేటువంటిది, ఎప్పుడు కూడా కల్లో ఊహించినటువంటి మంచిని చేస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా పెన్షన్లు, పేదల సేవలో పెన్షన్లు కూడా ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. అందులో సజావుగా ఖచ్చితంగా సమయపాలన పాటిస్తూ ప్రజలు ఇంకా ఎప్పుడు వస్తుందో ఏమో అని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి నియోజకవర్గం నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, స్థానిక కౌన్సిలర్స్ కావచ్చు, మున్సిపల్ చైర్పర్సన్స్ కావచ్చు, అన్ని హోదాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల దగ్గరికి పోయి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలా, ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. ఎందుకు చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలని చెప్పేసి అసలు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్ల పంపిణీ జరగదని ప్రచారం చేసినాడు. ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ లేదు. అదే వాలంటీర్లతో ఆయన రాజీనామా చేయించినాడు ఎలక్షన్స్. ఈ ద్వంద్వ ప్రమాణాలు, ప్రజల్ని బొబ్బెట్టేటువంటి కార్యక్రమాలు నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంలో ఎప్పటికప్పుడు మనందరికీ కూడా కనపడుతూనే వస్తుంది. ఈ రోజున మళ్ళీ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. సాగునీటి ప్రాజెక్టుకు అడ్డంకి కల్పించిండేది జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో కేసీఆర్ గారు ఆయన కలిసి చేసినటువంటి ఒక కపటం, అది ఒక కుట్ర. అది అంతేగాని చంద్రబాబు నాయుడు గారి దృఢ సంకల్పం ముందు రాయలసీమలో ప్రత్యేకంగా సాగునీటి అవసరాలు తీర్చేటువంటి కార్యక్రమము సజావుగా జరుగుతోంది. దానికి ఉదాహరణ ఏమంటే గత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో కేటాయించినటువంటి కేటాయింపు ఇప్పటి వరకు 20 నెలల కాలంలో ఈ ప్రభుత్వము వ్యవసాయ రంగానికి సాగునీళ్ళని ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖకు కేటాయించినటువంటి నిధులు, ఖర్చు చేసినటువంటి నిధులే సమాధానం చెప్తాయని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజెప్తాను. ఈ రోజున రాయలసీమ ప్రాంతంలో మళ్ళీ ప్రజల్ని రెచ్చగొట్టల్లా, రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టులో మోసం చేసింది ఆయనైతే మోసం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారిని ఒక అసత్య ప్రచారానికి ఊతమివ్వాలనే ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఈయన పేటెంట్ రైట్ చూస్తే అబద్ధాలు చెప్పడంలో, అసత్య ప్రచారాలు చేయడంలో గోల్డ్ మెడల్ సాధిస్తాడు. ఎందుకంటే బాబాయిని చంపేసి ఆ గొడ్డలి కదిరిలో కొని ఆ గొడ్డలు తీసుకువేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టేసి నారాజుల రక్త చరిత్ర అంటాడు. అంటే ఈయన చెప్పేటువంటి మాటలకి చేసేటువంటి కార్యక్రమాలకు పొంతం లేదనేది ప్రజలందరికీ కూడా తెలియజెప్తున్నాం. ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఈ పేదల సేవలో కార్యక్రమము 100% 10 గంటల లోపలే పూర్తయ్యేటువంటి పరిస్థితులు
ప్రతి నెల జరుగుతోంది. 1వ తారీఖున సెలవు వస్తే 28వ తారీఖున లేదంటే 31వ తారీఖున పెన్షన్లు ఇచ్చారు. గతంలో మాదిరిగా 1వ తారీఖు వచ్చిన జీతాలు రావు, ఉద్యోగస్తులకి పెన్షనర్లకు పెన్షన్లు కూడా రావు. 3,000 రూపాయలు చేస్తానటువంటి పెన్షన్ కూడా పెంచుకుంటూనే పోతాను. 5 సంవత్సరాల పాటు ఆయన చేస్తే అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే మాట ఇచ్చినప్పటి నుంచి 3 నెలలకు బకాయి 3,000 రూపాయలతో సహా 4,000, 7,000 చెల్లించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి, కుటుంబ ప్రభుత్వానికి దక్కుతుందని మళ్ళీ ప్రజలకు తెలియజెప్తాను. మర్చిపోవద్దు. ఒక నాయకుడికి చేసేటువంటి మంచిని పదే పదే మీరు గుర్తించి ఆయనకు అండగా నిలిస్తేనే ఆయన మరింత మంచి చేయగలుగుతారు. ఆ నాయకుడు మరింతగా ప్రజల సంక్షేమం కావచ్చు, ఈ రాష్ట్ర అభివృద్ధికి కావచ్చు పాటుకు పడగలుగుతాడనేది వాస్తవము. అది ప్రజలు గుర్తిరగాలని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ రోజున ఇటువంటి మంచి చేసేటువంటి ప్రభుత్వాన్ని, ఈ మంచి ప్రభుత్వాన్ని మీరు నిరంతరం మనసులో పెట్టుకొని భవిష్యత్తులో కూడా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.